ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అందుకే అంటున్నా, రజనీకాంత్ డైలాగ్, రాజా అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడే బాధుడు. ఇప్పుడే పీతాని చెప్పాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అనుకుంటున్నాడు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళబ్బ సొమ్ము మారిగా అడ్డుపడ్డాడంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నువ్వు విజిలెన్స్ పంపిస్తావా? బెదిరిస్తావా? రేపు నువ్వే విధంగా ఒకవేళ నేనే అనుకోనుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా అని అడుగుతున్నా నేను. తమ్ముళ్ళు, ఇంకో పక్క ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అక్వా రంగం, పెద్ద ఎత్తున అక్వా రంగం ఉంది. జగన్ పరిపాలనలో మొత్తం రంగమే కుదేలైపోయింది. ఒక్కసారి 5 ఏళ్లకు మనకు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్వా రంగానికి పెద్దపీట వేశాను. రాయలసీమలో హార్టికల్చర్ కి పెద్దపీట వేశాను. ఆదాయం రావాలని కోరుకున్నాను. పెద్ద ఎత్తున అక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూడండి, అప్పుడు 2 లక్షల ఎకరాలు సాగు పెంచాం. ఈరోజు ఏం జరిగింది? అక్వా రంగంలో సాగు ఖర్చు 3 రెట్లు పెరిగింది. మద్దతు ధర లభించడం లేదు. ఫీడ్ గాని, మందులు గాని, కరెంటు బిల్లులు గాని, సెస్ గాని పెంచి అక్వా రంగాన్ని చంపేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క ₹50 కరెంట్ ఇస్తానని